సాయి దానా ఓకే సార్ కార్ కొంచెం క్లోజ్ తీసుకురా. ఓకే సార్ స్మైల్ చేయాలి కొంచెం, ఎవరైనా అవ్వట్లేదు. ఓకే సంవత్సరాలు ఇది చూడాలి, ఎడం ఎలా చూడాలి. ఓకే 1 సెకండ్. ఓకే ఇలా చూడాలి. చిన్న సరాయి పట్టుకో. అది అలా బాగుంది. స్వామి చెప్పాల్సిన అవసరం నార్మల్గా పట్టుకోవాలి. చూడు చూడు నాని చూడు. నాని చూడమ్మా. బియ్యం ఒక్కొక్కటి
మేడం ఒకసారి ఇలా చూడాలి చిన్న ఓకే ఇలా చూడాలి మేడం మేడం అందరూ కొంచెం నవ్వుతా ఉండండి. విత్ స్మైల్ మేడం ఓకేనా? ఓకే మేడం అప్పటిగా ఉంచండి అందులో ఆ డబ్బా కింద పెట్టుకోవచ్చునా? అది సూపర్ సూపర్ సూపర్. ఇంక వదిలేసి నా చాలు మాకు లెక్క ఓకే చేసి చాలు. ఓకే అండి ఓకే కింద పెట్టాలి అందులో మీరు బట్టలు పెట్టారు కొంచెం వేస్తుందండి అట్లా వేస్తుంది మళ్ళీ వేస్తుంది కొంచెం నీట్గా చదరండి అట్లా అట్లా అంతే డిఫరెంట్ కూడా అట్లా సూపర్. అది వేరే ఇది వేరే వీడియో తీసేటప్పుడు కూడా చెప్పండి ఏం కాదు అది మూడేసే డైరెక్ట్ మూడేసి వీడియో చూసిన తర్వాత బిట్స్ ఉంటే తీసేసేయండి అన్న. కలపకుండా విడిగా బాక్స్లో ఉన్నా కిందకి పెద్ద చేయి టువర్డ్స్ చీక్ పెద్ద చేయి. ఓకే చూడండి. ఓకే ఒకసారి తీసుకొని చేయాలా తీసుకోండి అట్లా ఇట్లా ఇట్లా ఒకసారి ఇట్లా అనండి ఏం కాదు. ఓకే అలా అలా
దాని మధ్యలో పట్టుకోవాలి. నువ్వు కూడా అల్లాలి. నేను అల్లాలి ఇప్పుడు. నవ్వుతా ఉన్నాను సీరియస్. అది ఎలా ఉన్నాను. సార్ ఇట్లా అయినా ఇట్లా అనుకోండి ఏదో కొంచెం ఓకే రైట్. అందులో ఒకసారి చూడు తల్లి. మేడం గారు ఒకసారి ఇటు రాసేయండి కొంచెం. మేడం ఒకసారి అట్లే ఉండండి, పట్టుకోండి. హాయ్ నన్ను. స్మైల్ నాన్న ఇటు. హాయ్ స్మైల్. చిన్న కిస్ చేయనా? అది మీరు కూడా చేయండి. సూపర్. అట్లా కదా బాబు ఇటు చూస్తున్నప్పుడు రా ఇచ్చున్నానా. హాయ్. హ్యాండ్ తీసేసి ఓ అది ఓకే. సూపర్. నాకు ఒక పెళ్లి కూడా కాత్రంగా ఉన్నాడు. పెళ్లి చూపులు మా ఇంట్లో వచ్చారు ఫస్ట్. ఓకే ఇలా చూడు. స్మైల్ చేయాలి. ఓకే ఓకే ఇలా చూడు. సమయం చూడాలి. స్మైల్ సార్ కొంచెం నవ్వుతూ ఉండాలి. అమ్మ బాక్స్ తీరా ఇంకా ఇలా చూడరా. అలానే ఉండండి ఒకసారి. 1 సెకండ్. కూతురు గారు వచ్చారని నవ్వుతున్నట్టు ఉంది. 1 స్మైల్. ఒకసారి మీరు కూడా ముందుకు వచ్చేసండి. ఒకసారి నుంచండి. నార్మల్గా పట్టుతారా? ఇది అక్కడ మండపం మీద పెట్టేటండి. పక్కన పెట్టి దాంట్లో
ఆత్మీయ సమాజం సాధ్యమేనని తెలియజేస్తున్న ఆదర్శ గురువు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి. ప్రాక్టికల్ ఫిలాసఫీతో రిలీజియస్ హ్యుమానిటీని సమాజంలో నెలకొల్పాలని, అదే ప్రపంచ మానవాళిని వారి ఆశయాల ఆశీస్సులతో మానవాళిని ఏకత చేసే బృహత్ ఆశయానికి అంకురమే స్ఫూర్తి కుటుంబం. శ్రీ గురుదేవుల స్ఫూర్తితో మానవ శక్తి సమీకరణకు కొనసాగుతున్న మానవత్వ ప్రయత్నమే స్ఫూర్తి కుటుంబ కార్యక్రమాలు. రండి. స్వామి ఒకసారి అలా నుంచారా మేడం? ఒకసారి ఎటు చూడాలండి? ఓకే, కొంచెం ముందుకు వచ్చేసాను సార్. ఓకే, నైస్. ఇటు చూడాలి సార్, ఇటు చూడాలి సార్, ఇలా చూడాలి. గణపతిం నమామహే కవిం కవీనాం పుత్ర పౌత్ర ధనం ధాన్యం ఆయుష్మంతం కరోతు వాం చంద్రాభాం లక్ష్మీమీశానాం ధనం సూర్యోద్ధనం వశః ధనమింద్రో స్తృణం వైనతేయ సోమం పిబతు వృత్రః సోమం ధనస్య మఖ్యం దదాతు సోమ. ఆ పళ్ళు తీసుకుని ఆ పక్కన పెట్టమ్మా అమ్మ చేతులు. చంద్రాంబిర్మయ లక్ష్మీ జాత. ఓకే, ఇలా మరి గోత్రం భూష కుమార సాయిష ఉత్త పరిమళ పత్ర పుష్ప అక్షరామి. ఓం ప్రాం పుణ్యం దీక్షమాయిరస్తు శివావస్సంతు సోమనస్యమస్తు. అక్షరం మేడం గారు ఒకసారి ఇటు కూడా చూడొచ్చు. అది అలా ఒకసారి అలా పట్టుకోవాలి మేడం, పట్టుకోండి సార్, నవ్వాలి. కాళీందే కనకాంబుజరం ఖండేందు మౌళీశ్వరం సంఘోషం చూడాలి. కుర్రంతు మంగళం సావధాన సమూహే సావధాన. సార్ మీరు కూడా ఇలా చూడాలి, కొంచెం స్మైల్ చేయాలి. ఒకసారి ఉండు చూద్దా, అయిపోయిందా సేపు అలానే. ఒకసారి నవ్వుతూ ఒకసారి ఇటువైపు, ఒకసారి అట్లా ఇటువైపు ఇటువైపు మేడం ఇద్దరు. మళ్ళీ మీ ఇద్దరు ఒకసారి చూసుకోండి. చాలు చాలు. అది మేడం ఎటు చూడండి ఒకసారి. ఫోటోలు దిగదలుచుకున్న వాళ్ళు ఉట్టికొచ్చి అక్షంత లేకుండా ఫోటోలు దిగండి. జంటలు సార్ 1 సెకండ్ మేడం, 1 సెకండ్. ఓన్లీ నమస్కారం అంతే. అది అలా పెట్టుకోవాలి. తాతగారు ఇటు చూడండి ఒకసారి. మేడం మీరు కూడా ఇలా చూడాలి. ఓకే.
వాళ్ళైనా అన్నయ్య తమ్ముడు. సార్ ఓకే ఇలా చూడాలి. ఒక్క నిమిషం అలా ఉండండి. ఓకే ఇలా చూడాలండి ఒకసారి. చేయి దింపేసింది, చేతులు దింపేసింది. ఓకే ఇటు చూడాలి మేడం, ఇలా చూడాలి. ఫోటో తిరుమలేష్ గారి కంటే పెద్దవాళ్ళు అక్షంతలు వేయటారా? ఓకే సార్ ఇలా చూడాలి ఒకసారి. అక్షంతలు వేయకుండా. మేడం ఇటు చూడాలి. ఓకే ఇటు చూడండి సార్ ఒకసారి. చేతులు దింపేసాను, నార్మల్గా వదిలేసాను. నమస్కారం ఓకే ఇటు చూడండి మేడం, ఇటు చూడాలి మేడం, ఇలా చూడాలి. ఓకే ఓకే సార్ కొంచెం క్లోజ్గా ఉంటారా మీ ఇద్దరు? ఓకే ఇలా చూడాలి. ఓకే మేడం ఇటు చూడాలి. ఓకే ఇలా చూడండి అండి. ఓకేనండి. ఓకే ఇలా చూడాలండి, ముందుకు వచ్చింది. ఓకే ఇటు చూడాలి. ఓకే మేడం ఇలా చూడాలి. ఓకే ఇలా చూడండి అమ్మా, అలా సార్. ఓకే ఇటు చూడాలండి ఒకసారి. సార్ ఇటు చూడాలి. ఓకే ఇటు చూడాలి సార్. ఓకే మేడం ఇటు చూడరా. చూడాలి, చేతులు వదిలేసి. ఓకే ఇలా చూడాలండి మేడం, ఇటు చూడాలి మేడం, ఇటు చూడాలి. ఓకే ఇటు చూడండి సార్ ఒకసారి, ముందుకు వచ్చేది, ముందుకు వచ్చేది. ఓకే ఇలా చూడాలి సరే. ఓకే ఇటు చూడాలండి ఒకసారి. ఓకే మేడం. ఓకే ఇలా చూడాలి. ఓకే మేడం ఇటు చూడాలి. ఓకే సార్ ఇలా చూడాలి ఒకసారి మేడం, ఇటు చూడాలి. ఓకే ఇటు చూడాలండి. చిన్న ఓకే ఓకే ఇలా చూడాలి. ఓకే మేడం మీరు ఇలా చూడాలి. చిన్న మేడం మీరు చూడాలి. చిన్న ఓకే ఓకే ఇలా చూడాలండి. చిన్న ఇది చూడాలి. ఓకే మీరు రండి, మీరు రండి.
ఓకే మేడం ఇది చూడండి. ఓకే ఓకే ఇది చూడాలి. ఓకే ఇలా చూడాలండి. చిన్న ఇది చూడాలి. 1 సెకండ్ ఇలా చూడాలి సార్. సన్నిధి గారి దంపతులు ఆయన ఫోటో దిగురు కానీ. ఓకే ఇది చూడాలి. ఓకే పెద్దవాళ్ళు అక్షంతలు వేసేవాళ్ళు రండి. తిరుమలేష్ కుమార్ గారి కన్నా పెద్దవాళ్ళు రండి అమ్మ. ఓకే సార్ ఇలా నుంచండి సార్ ముందుకు వచ్చి. ఓకే ఇలా చూడాలండి. ఓకే ఓకే ఇది చూడాలండి. కొంచెం ముందు జరగండి. ఓకే ఇది చూడాలండి. ఓకే మేడం ఇలా చూడాలి. ఓకే ఓకే సార్ మీరు కూడా. ఓం పుణ్యాం దీక్షమాయిరస్తు శివ ఆపస్సంతు సౌమనస్యమస్తు పాంతు ఆయుష్యమస్తు పుష్పాణి పాంతు సౌమంగళ్యంచాస్తు పుష్పాణి పాంతు సౌమంగళ్యంచాస్తు అందరూ అండి. తాంబూలాని పాంతైశ్వర్యమస్తు దక్షిణా పాంతు బహుదేంచాస్తు స్వశ్రేయస్సమస్తు ప్రజాపతి ప్రీతం శాంతిరస్తు క్రియాకరణ కర్మారంభా శుభశోభమాన ప్రవర్తంతే తమహమోంకారమాంగుత్వా భద్రనిజ్ఞాతః పుణ్యం పుణ్యం వాచ్యైష్యే వాచ్యతాం. మళ్ళీ 3 సార్లు కళ్ళగదు 2 చేరుతాను. స్వస్థయే వాయుముపభ్రామం స్వస్తిపురస్తే భరతం సర్వస్తు దండముడి వారు సావర్ధిస్తూ కమ్మవారు శతవేదం ఉజ్జించ ప్రణాపునాతుమాం. దంపతులు కలిపిన గంధం ఎక్కడ పెట్టు. ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శతతం వత్సరం దీర్ఘమాయు. గంధం పోయి దానింద్రే సమాపాడ కలిసే దీర్ఘమాయ స్థిరం. బట్టలు తీసుకోండి. ఉదామృతత్వ శేషాన యదన్నేనా తిరోహతి ఏతావన్నస్య మహిమా. వచ్చాడా ఇట్రా నా బాబు. గంధం పోసి పట్టుపెట్టు. మేళం వస్తున్నాడే కొద్దిగా. ధనం ధాన్యం పశుం బహుభత్రలాభం దీర్ఘమాయు దాని సమాపాడు కలిసే దీర్ఘమాయ స్థిరం. 4 కలిసి పళ్ళెం పట్టుకోండి. నమస్కరించి పట్టు వస్త్రములు పట్టు వస్తు ఆయుష్మాన్ భవాః పట్టుముకు పట్టు శాలువలు కనకనక వస్తువాన పుత్రపౌత్రాభివృద్ధిరస్తు. పశుం బహుభత్రలాభం శతం వత్రం దీక్షమాయు దాన్మింద్రి బొట్టు పెట్టము చంద్రకళ. దాన్మింద్రి సమాపాడ కలిసే దీక్షమాయ స్థిరం. కుంకుమ ధనం ధాన్యం దీక్షమాయి దాన్మింద్రి సమాపాడ కలిసే దీక్షమాయ స్థిరం. ఫల్ నీర్యా ఫలా పుష్పాయ అచ్చ పుష్పిణీ బహుత సర్వ.
అది కాదురా అప్పుడే వస్తా అని చెప్పిపోయి జ్ఞాన ప్రత్యేకతతో ఏర్పడిన జీవియే మనిషి. అత్యున్నత జ్ఞాన శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి ఆశయాల ఆశీస్సులు. ధ్యాయామి, ధ్యానప్పామి, ఆవాహయామి, అసనసప్పామి, పాదయో పద్యం ముఖ్యం. అందులో ఆకులు ఉంటాయి కదా, తీసుకొని మంగళసూత్రం ఇద్దాలి. ఓం హిరణ్యవర్ణాం హిరణ్యం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం ఎడచేత్తో పట్టుకో. యస్యాం హిరణ్యం వింతేయం కామస్వం పురుషానః అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినిం శ్రియం దేవీముపక్వయే శ్రీమతాం కాంసోస్మితాం హిరణ్య ప్రాకార మార్ద్రాజ్వలంతేం తృప్తాం తర్పయంతీం అగ్నే స్థితా పద్మవన్నాంతామి ఉపక్వే శ్రీం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతిం శ్రియమజతు అలక్ష్మీర్మేన్నస్యతు మనసః కామమాకోతిం వాచः సత్యమసీమహే పశునాగం రూపమన్వయమాం శ్రియం వాసే మే కులే మాతరం ఆర్ద్రాం పుష్కరిణిం పుష్టిం పింగళాం పద్మమాలినీం ఆర్ద్రాం యఃకర్ణిం యష్టిం సువర్ణాం కొద్దిగా మీకు కొద్దిగా అబ్బాయి అజ్జస్కాల అవసరార్థం ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ ప్రాణాయ స్వాహ ప్రాణాయ తాంబూలం ఆశీభూత సమస్త యూనిదాం లోకైకదీపాంకురాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. మహాదేవి విద్మహే మహాదేవి విద్మహే విష్ణుపత్ని బ్రహ్మాధిపతి బ్రహ్మరుడు బ్రహ్మా శివేమి అస్తు సదా శివం. నమస్తే అస్తు భగవన్ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమో హిరణ్యబాహవే. ఆది గణపతే నమః. ఇక్కడ పెట్టండి. ఆది గణపతే ఇక్కడ. ఆది గణపతే నమః. మహాగణపతే నమః. ఈశ్వర పుత్ర
అనండి మాంగళ్యం ముహూర్తో అస్తు. గట్టి మేడం 3 3. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నాని శుభగే కంఠితం సంజీవ శరదం శతం మాంగళ్య ధారణము. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నాని శుభగే కంఠితం సర్వం. డాన్స్ కమ్. నీలలోహిత సూత్రాభ్యాం పుత్ర ప్రౌత్ర ప్రధా అస్యదాయి చ గోదాయి ధనదాయి మహాధనే ధనం మే జుషతాం దేవి సర్వకామార్థ సిద్ధయేతు. అమ్మాయి అట్లా అనుకోండి మేడం గారు అంతే. ఒకసారి ఇక్కడే ఉండాలి. ఓకే అమ్మా. సార్ కూర్చోండి మేడం. నవ్వాలి కొంచెం. మేడం ఎటు చూడాలి? 1 సెకండ్ మేడం. ఇటు చూడాలి ఒకసారి. మేడం ఎటు చూడాలి? సార్ ఇలా చూడాలి. సార్ ఇటు చూడాలి. మేడం మీరు కూడా ఇలా చూడాలి. మేడం గారు మీరు నవ్వట్లేదు, అబ్బాయి నవ్వుతున్నారని మీరు నవ్వట్లేదు. అది సూపర్, అలా నవ్వాలి మంచిగా. ఒకసారి అలా పట్టుకుని ఇటు చూడరా మేడం. అలా పట్టుకోండి. కొద్దిగా వెనకన్నాను కెమెరా. 1 సెకండ్ ఇలా చూడాలి మేడం. ఇటు లక్ష్మీం క్షీరసముద్ర శృంగధామేశ్వరిం దాసీభూత సమస్తం లోకైక దీపాంకురాం. ఓకే డ్రింక్ కనపడాలి సార్. ఓకే నైస్. ఎటు చూడాలి? సార్ ఇలా చూడాలి. ఓకేనా మేడం ఎటు చూడాలి? వినాయకరావు దంపతులు అక్షంతలు వేసి మీరిద్దరు అక్షంతలు చూడాలి. లేదా ఓకే మేడం ఎటు చూడాలి? 1 సెకండ్ నార్మల్ నుంచి ఎటు చూడాలి? మేడం ఎటు చూడాలి? సార్ 1 సెకండ్ ఎటు చూడాలి? సార్ ఎటు చూడాలి ఒకసారి? నార్మల్ ఉంది దగ్గర. ఓకే మేడం ఇటు ఓకే మేడం. ఓకే మేడం ఇలా చూడాలి. ఓకే మేడం ఇటు చూడండి. ఓకే ఇటు చూడాలండి.
ఓకే మేడం ఒకసారి ఇలా చూడండి. క్వాలిటీ. ఓకే మేడం మీరు చూడాలి. ఓకే అంతాన్ని ఆచరిస్తూ నవ సమాజ నిర్మాణానికి కృషి చేద్దాం. జీవితం అంటే స్వార్థం కాదని, జీవితం అంటే స్ఫూర్తి అని, జీవితం అంటే మానవత్వం సార్థకం చేద్దాం. జై హ్యూమన్ ది హ్యుమానిటీ, జై గాడ్ ది డివినిటీ, సర్వే జన శ్రేయో భవంతు. స్ఫూర్తియో. ప్రథమం చ ద్వితీయం, ద్వితీయం చ తృతీయం, తృతీయం చ చతుర్థం, చతుర్థం చ పంచమం, పంచమం చ షష్టమం, షష్టమం. నువ్వు వచ్చేందాక నువ్వు కూడా 7 సార్లు ఇక్కడ దొక్కి ఇక్కడ అంతే అంతే అనుకుంటాను. ప్రథమం చ ద్వితీయం, ద్వితీయం చ ద్వితీయం, ద్వితీయం చ తృతీయం, పంచమం చ పంచమం, షష్టమం చ షష్టమం, సప్తమం చ సప్తమం. మేడం స్మైల్ చేయాలి మేడం. ప్రణవమై ఓంకారమై నక్షత్రమండలమై, ప్రణవమై ఓంకారమై నక్షత్రమై కదిలిన, సూర్య తేజమై ధరిత్రిలో వెలసిన, విశ్వవ్యాప్తమై కదిలిన, సూర్య తేజమై ధరిత్రిలో వెలసిన. ఓం హిరణ్యవర్ణాం హిరణ్యేషు చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతై. మేడం ఒకసారి ఇలా చూడరా సార్ మీరు కూడా. ఓకే ఇది చూడాలండి మేడం ఇది చూడాలి. అమ్మో వెయిట్ వెయిట్. ఓకే. ఓం ధనం ధాన్యం వీళ్ళిద్దరు దోశ పెట్టండి. ఓం ఓం శ్రీయంజలీనాం బృహంజలీనాం జలప్రోక్షణీనాం సంపూర్ణ పాత్రే యది పూర్ణతండులే వధూవరేషు వర్ధంతి బ్రహ్మగ్రంథి స్వభావః. ధనం ధాన్యం వశం భగవత్తలాభజతృక్షమాయో దామింద్రసమాప్తోడగలమాయస్తేరో. ప్రేమ చంద్రకల దోసర పెట్టండి. ఓం శ్రీయంజలీనాం బృహంజలీనాం జలప్రోక్షణీనాం సంపూర్ణ పాత్రే ఇతిపూర్ణాం బృహంజలీనాం జలప్రోక్షణీనాం సంపూర్ణ పాత్రే ఇది పూర్ణతండులే. లాస్ట్ గ్రూపులు ఇద్దాం అన్నీ. ఓకే ఇది చూడండి ఒకసారి మేడం ఇది చూడాలి అయ్యగారు. ఓకే పిల్లలు కొద్దిగా అడ్డం ఇస్తే వెనక వాళ్ళు పెళ్లి చూస్తారు. మేడం ముందుకు పోయాలి మీరు. అమ్మా అలా వస్తున్నాను తీయాలి కదా. తీయనే తీయనే. ఓ ఇప్పుడు రాదు. మేడం కొంచెం నవ్వాలి. నవ్వట్లేదు సార్, నవ్వుతున్నారు మీరు నవ్వట్లేదు. ఓకే
జీవం పంచభూతముల ప్రతి పురుషం దేవర జీవం నీటిలో ఓకే ఇప్పుడు తీసుకోండి వస్తే ఏంటంటే పెళ్ళికి పిలిచారు మీరు? వస్తే ఒకసారి అలా పట్టుకోండి. ఈ చేయి కిందకి దింపండి. ఓకే మేడం, ఎట్టుకెడాలి. స్మైల్ చేయాలి కొంచెం. ఈ చేయి కొంచెం కింద. ఓకే, ఇటు చూడాలి మేడం, ఇటు చూడాలి ఒకసారి. ఓకే, ఇటు చూడాలి మేడం. 1 సెకండ్. ఓకే, ఓకే. వస్తుందండి సార్. వదిలేసేయండి ఒకసారి. వదిలేసేయండి అట్లా. వదిలేసేయండి. ఓకే, వదిలేసేయండి. ఓకే, వదిలేసేయండి అండి అలా. సార్ అట్టే ఉండండి మేడం గారు. ఇక్కడ ఫోన్ తీయండి. మీరు ఆగండి మేడం. మేడం మీరు ఆగండి. మీరు అలా సార్ చెప్పారు. ధనం ధాన్యం పశం బహుపత్ర లాభం శతం వత్రం దీర్ఘమాయు దాన్ని నిరసం అప్పాడు కలిసే దీర్ఘమాయ స్థిరం. మీ మేనమావ పెంటాల బుచ్చిరామయ్య గారు అంతే. ఊళ్ళో ఇక్కడ కొద్దిగా అక్కర్లేదు. మీ మేనమావ గారు పెంటాల బుచ్చిరామయ్య గారు మంగతాయమ్మ గారు ఆశ్రయించి మేనగోడను ఆశ్రయించి మిట్టెల పెళ్ళిళ్ళు. మేడం ఒకసారి. మనసు నడిపే మనిషిలో మనసే మారాలని ప్రాణాయామం యోగం ప్రాణ. మేడం ఎక్కి చూడాలి. సార్ ఎక్కి చూడాలి. కెమెరా వెనకనుకున్నాను. భక్తి యోగమని సాధనకి ధ్యాన జ్ఞాన యోగాలని సాధనకి. ఓం భ్రం తే రాజావరుణ. అది కూడా చంద్రకళ భ్రం త ఇంద్రశ్చాగ్రశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. మళ్ళీ చేపెట్టి. ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని. ఓ ఇంకొకసారి ఉంది ఇక. అమ్మ మంగళహారతి పట్టుకోరండి అమ్మ. చేపెట్టు. లోన పెట్టండి. చేపెట్టు. దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని లక్ష్మీం క్షీరధామేశ్వరం. ఈ చేతి పెట్టుకోమ్మా. అయ్యగారు ఒక్క నిమిషం అలా పట్టుకోరండి. ఓకేనండి. కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు పేరు కళా జవరాలే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరు కళా జవరాలే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల
గెట్టే పెండ్లి కూతురు నెరా బిరుదు మగని కంటే పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి బెరరేచి నిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు పెట్టెడు చీరలు గట్టి పెండ్లి కూతురు పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడే పెట్టెడు చీరలు గట్టి పెండ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను గట్టిగా వెంకటపతి కౌగిటను వడిపెట్టిన నిదానమైన పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. అయిపోయిందా? బాగుంది. సార్వభౌమాయ మంగళం మంగళాశాసన మదైకమూర్తయే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు. కొద్దిగా ముందుకేసినా బాధ లేదు. పంపించేసాయి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం చిన్నగా పైకి చిన్న మామూలుగా అట్లానండి ఇట్లా హిరణ్యవర్ణాం హరిణీం స్వంచంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తామ అవహ జాతవేదో లక్ష్మీమనవగామినీం. దండం పెట్టండి ఇద్దరు వీళ్ళు భగవాన్ దండం పెట్టి ఎడం చేయి చంద్రకల భుజం మీద వేయండి, కుడి చేతులు చూపిస్తుంది. ఆ దండం పెట్టి ఆ ఫోటోలు ఎన్ని దిగమంటే దిగండి ఫోటోలు. స్వామి ఒకసారి స్వామి ఒకసారి ఓకే ఏది చూడాలండి. ధన్యవాదాలు. అలాగే ఈ షష్ఠి పూర్తిని చేసుకునే అవకాశాన్ని భాగ్యాన్ని కల్పించిన మా గురుదేవులు శ్రీ 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 గురు విశ్వస్పతి వారికి నా సహస్ర శతకోటి నమస్కారాలు. షష్ఠి పూర్తి అంటే 60 సంవత్సరాలు నిండిన తర్వాత చేసుకునే ఒక చిన్న వేడుక. అంటే జీవితంలో సంసారం సంబంధించిన అంటే భౌతిక సంబంధించిన కార్యక్రమాలన్నింటినీ కూడా మనం సక్సెస్ఫుల్గా నిర్వహించుకున్న తర్వాత నెక్స్ట్ జీవితానికి మన ప్రయాణం సాగటానికి ఈ షష్ఠి పూర్తి అనేది ఒక మంచి ముహూర్తంగా వెనకటి నుంచి భావిస్తూ ఉంటారు. అంటే సంసారం పిల్లలు ఇవన్నీ అయిపోయి 60 సంవత్సరాల తర్వాత ఇంకా వానప్రస్థాశ్రమం అనేది చెప్పి తీసుకుంటారు. దీని ముందు కూడా కొంతమంది జ్ఞానులు ముందే తీసుకుంటారు. అయితే సహజంగా గృహస్థాస్త్ర ధర్మం ప్రకారం ఇలా ఉంటుంది. అయితే నాకు సుమారుగా నేను 18 సంవత్సరాల వయసులోనే ఈ ఆధ్యాత్మికం వైపు మొక్కటం జరిగింది. నాకు గురువుగారు పరిచయం అయినాక నాలో ఎన్నో మార్పులు జరిగినాయి. జీవితం అంటే నేను చాలా తృణపాయంగా భావించి ఏదో ఎక్కడికో
ఏదో తెలుసుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించాలి అనే రకరకాల ఆలోచనలతో ఉంటే కాదు నాయన, ముందు భౌతిక జీవితం ఇంపార్టెంటు అని ఆయన యొక్క కాన్సెప్ట్లో ముఖ్యమైన భాగం ఏంటంటే, జీవితానికి ఆయన ఇచ్చిన డెఫినేషను భౌతికం ఆధ్యాత్మికం రెండింటి యొక్క సమ్మిళితమే మనిషి యొక్క జీవితం. అంతేగాని కేవలం భౌతికంగా కోరికలు అంటే పాత్రమే పరిగెత్తడం కాదు, లేదా గృహస్థాశ్రమాన్ని వదిలేసి సన్యాసం అని చెప్పి అన్నీ ఏమీ లేదని చెప్పి నిర్లిప్తతకు సాగిపోవడం కాదు. ఈ రెండింటిని సమభాగంగా చేసుకుని మనిషి ప్రయాణం సాగించాలి అనేది ఆయన యొక్క సిద్ధాంతాలలో ముఖ్యమైనది. సరే, అనుకోకుండా నేను 18 సంవత్సరాల వయసు నుంచి ఆయనతో నా ప్రయాణం మొదలైంది. చివరి వరకు కూడా మధ్య మధ్యలో కొంతకాలం కొంత దూరం అవడానికి పరిస్థితి వాళ్ళు కారణం వలైనా మొత్తం మీద కంటిన్యూషన్గా ఆయనతో చివరి వరకు నేను కొనసాగగలిగాను. దురదృష్టవశాత్తు 2023 ఏప్రిల్ 13న నా గురువుగారు పరమపదించారు. ఆ తర్వాత నుంచి నాకు జీవితంలో ఎంతో అసంతృప్తి, ఎంతో వెలితి పొంది ఇంక ఈ జీవితం ఎందుకు అనే పరిస్థితుల్లో 2023 నుంచి మొన్నటి దాకా నా యొక్క మానసిక స్థితి కొంచెం డిఫరెంట్గా, అంటే ఒక నిర్లిప్తగా సాగుతూ వచ్చింది. అయితే నేను చిన్నప్పటి నుంచి గురువుగారితో ప్రయాణంలో ఆయన గురువుగా ఎప్పుడు నేను మీ వెన్నంటి ఉంటాను, మీ జీవితానికి ఒక గైడ్గా ఉంటాను అని చెప్పి ఆయన చివరి వరకు నా జీవితానికి అలాగే నిలబడ్డారు. అందుకనే ఆయనతో గడిపిన అనుభవాలన్నింటినీ కలిపి మై గైడ్ అనే పుస్తకంతో ఆయనకి నేను స్మరించుకుంటూ నివాళులు అర్పించుకుంటూ ఆ పుస్తకం రాయటం జరిగింది. ఆ పుస్తకం ఇక్కడ మీకోసం ఏర్పాటు చేయటం అయింది. మీకు చదవటానికి కొంచెం తెలుగు చదివి అర్థం చేసుకునే ఇంట్రెస్ట్ లేదా సాహిత్యాభిలాష ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా దాన్ని ఉచితంగా తీసుకుని ఒకసారి పరిశోధించమని, దాంట్లో ఏమన్నా మీ యొక్క అమూల్యమైన సలహాలు సంప్రదాయం ఏదన్నా ఉన్నా కూడా ఇవ్వమని మీకు కోరుకుంటూ ఆ పుస్తకాన్ని చదువులు అందరూ ఉపయోగించుకోవాలి, తీసుకుని వెళ్ళండి అనేది నా విన్నపం. అలాగే గురువుగారు కాలం చేసిన తర్వాత ఏంటి నెక్స్ట్, ఏంటి నా జీవితం అనుకునే టైంలో కూడా నాకు ఎప్పుడూ కూడా గురువుగారు భౌతికంగా వెళ్ళిపోయారనే ఫీలింగులో నుంచి నేను బయటికి వచ్చి ఆయన ఆధ్యాత్మికంగా మన వెంటే ఉంటారనే ఫీలింగ్లోకి రావడానికి కొంత టైం పట్టింది. అయితే నిజానికి ఆయన ఎప్పుడూ మన మధ్య ఉంటున్నారు. తర్వాత ఆయన భౌతిక శరీరాన్ని సాధించినాక ఇక్కడ 4.5 ఎకరాల్లో గురువుగారి యొక్క మందిరం నిర్మించడం జరిగింది. ఇక్కడికి ఎన్నో కార్యక్రమాలు స్ఫూర్తి కుటుంబం ట్రస్ట్ ఆధ్వర్యంలో వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి చాలా ప్రణాళికలు కూడా ఉన్నాయి. అవన్నీ చిన్నగా వాళ్ళు దాన్ని ఎంతో ఉన్నత స్థితికి తీసుకువెళ్తారని ఆశిస్తున్నాను. అయితే నా జీవితానికి వచ్చేసరికి నేను ప్రత్యక్షంగా 2-3 అనుభవాలు నాకు ఎప్పుడు కూడా గురువుగారితో ఉన్నాయి. వాటిల్లో నేను ఫస్ట్ నమ్మింది ఏంటంటే, మన పురాణాల ప్రకారం భగవంతుడు లేదా గురువు, ఇక్కడ భగవంతుడు చెప్పుకుంటే అన్న గురువు అన్న ఒకటే నా భావనలో. గజేంద్ర మోక్షం అనే ఒక దీంట్లో ఆ ఏనుగు నదిలో దిగితే ముసలి పట్టుకుంటే దాని ప్రాణం పోయే స్థితిలో అది ముందు తన ప్రయత్నం తను చేస్తూ ఆ మొసలి పట్టు నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేసినా, ఎంత చేసినా వీలు కానప్పుడు అప్పుడు విష్ణుమూర్తిని ప్రార్థిస్తే ఆయన లక్ష్మీదేవితో ఉన్నప్పుడు ఉన్న పళాన ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడో కూడా చూసుకోలే. ఈ ఆర్తనాదం వినంగానే ఆయన పరిగెత్తుకుంటూ శంఖ చక్ర గదాలు అని చాలా అద్భుతమైన చదువుకుంటే చాలా బాగుంటాయి. శంఖ చక్రాలు అన్నీ వదిలేసి ఆయన యొక్క పంచి జారదన్నా కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ యొక్క గజేంద్రుడిని రక్షించినట్టుగా మన పురాణాల్లో ఉంది. అంటే ఎవరైతే మనస్ఫూర్తిగా ఒక గురువుని లేదా భగవంతుడిని నమ్మి వాళ్ళ వెంట ఉంటారో వాళ్ళకి అవసరం టైంలో ఆ భగవంతుడు ఎప్పుడు కూడా అండగానే ఉంటాడు.
దీనికి ఇంకొక చిన్న మామూలు భాషలో, ఇదేమో మన పురాణాల్లో ఉంది, మామూలు భాషలో చిన్న ఉదాహరణ ఈ సైకాలజీ వీటిలో కూడా ఎక్కువ ప్రస్తావిస్తూ ఉంటాం. ఒక వ్యక్తి సముద్రపు ఒడ్డున నడుస్తూ వెళ్తున్నాడు. వెళుతూ భగవంతుడితో అంటే గురువుతో మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. వెళ్తుంటే మధ్యలో ఎందుకు వెనక్కి తిరిగి తన జీవితం అంతా ఎలా జరిగింది అని చూసుకుంటే ఆ ఇసుక మీద 2 జతల పాదముద్రలు పడుతూ ఉన్నాయి చాలా దూరం. అవి ఏంటి పాదముద్రలు అని గమనిస్తే ఆయన, ఒకటేమో అవి తన పాదముద్రలు, రెండోది తన వెంట నడుస్తున్న తన గురువు యొక్క పాదముద్రలు. అయితే కొంత దూరం ఆ అడుగుదాడులు మొత్తం అంటే తన జీవితం మొత్తం చూసుకుంటే చాలా చోట్ల 2 జతలు కనపడుతున్నాయి. కానీ మధ్యలో అక్కడక్కడ 2 జతల బదులు 1 జత పాదముద్రలు మాత్రమే కనపడుతున్నాయి. ఈయన అనుకుంటాడు ఇదేంటి, నేను ఆ టైం ఏంటి అని అబ్జర్వ్ చేస్తాడు. అతను చాలా కష్టకాలంలో, కష్ట సమయంలో, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు 1 జత పాదముద్రలే ఉన్నాయి. అతను ఆనందంగా తన జీవితాన్ని సాగిస్తున్నంతకాలం 2 జతల పాదముద్రలు ఉన్నాయి. అంటే ఒకటి గురువుది, ఒకటి తనది. కానీ నిజమైన కష్టంలో, కష్ట సమయంలో వెనక్కి తిరిగి చూసుకుంటే 1 పాదముద్రే కనపడుతుంది. ఈయనకి బాధ వేసింది. ఇదేంటి భగవంతుడా లేదా గురువు గారు, నేను ఇంతకాలం మిమ్మల్ని నమ్మాను, నా సంతోష సమయంలోనూ మీరు నా పక్కనే ఉన్నారు, నాకు నిజంగా కష్టం వచ్చిన రోజున మీరు లేకుండా వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు అని తరచి ప్రశ్నించాడంట. అప్పుడు ఆ గురువుగారు లేదా భగవంతుడు ఏమని సమాధానం చెప్తారంటే, నాయన నువ్వు చూస్తున్న పాదముద్రలు ఒకటే, కరెక్టే, కానీ అవి నీవి కాదు, ఆ 1 జత పాదముద్రలు నావి. నీ కష్ట సమయంలో నిన్ను భుజాల మీద ఎత్తుకుని నేను నడిచాను, అవి అందుకని నా పాదముద్రలు. ఒక గురువుగా, ఒక భగవంతుడిగా నీ కష్ట సమయంలో నిన్ను భుజాల ఎత్తుకుని నడిపించాను, నువ్వు నడవలా అన్నాడు. దీంట్లో ఎంత గొప్ప మార్మికత ఇది ఉందంటే, నిజంగా ఏ గురువు అయినా, మనం నమ్మిన ఒక భగవంతుడైనా మన సంతోషం సమయంలో మన్నేమి ఇచ్చేయక్కర్లా, మన పక్కన ఉన్నారనే ఫీలింగ్తో మన జీవితంగా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ నిజమైన కష్ట సమయంలో మనల్ని దాటించగలిగిన వ్యక్తి, అంటే నావ ద్వారా లేదా సముద్రంలో నావ ఎలా అయితే సముద్రాన్ని దాటిస్తుందో, సంసారం అనే నావ అవ్వచ్చు, కష్టాలనే కడలు అవ్వచ్చు, వీటిల్లో మనల్ని నడిపించి దాటించే ఆ ఒక్క గొప్ప అవకాశం ఒక గురువుకి, శిష్యుడికి మాత్రమే ఉంటుంది. అతను నమ్మిన గురువుని కనుక మనస్ఫూర్తిగా నమ్మితే ఆ అవకాశం ఆ శిష్యుడికి లభిస్తుంది. ఇది నేను మనస్ఫూర్తిగా నమ్మింది. ఇది నాకు నా జీవితంలో చాలా సందర్భాల్లో ఇలాంటివి జరిగినాయి. నేను సంతోషంలో ఉన్నప్పుడు ఎప్పుడు నా గురువుగారు నా దగ్గర లేరు. కానీ నేను నిజంగా కష్ట సమయంలో ఆ సమయమే నాకు ఎలా గడిచిపోయిందో నాకు తెలియనంతగా ఆయన సాన్నిధ్యంలో, ఆయన దగ్గరలో నా జీవితం అంతా కూడా హ్యాపీగా వెళ్ళిపోయింది. అంటే కష్టాన్ని కష్టంగా అనిపించలే నాకు. సంతోషంగా ఉన్నప్పుడు మటుకు దూరంగానే ఉన్నాయి ఆయనకి. ఇది ఇలా మంచిగానే ఆయనతో ప్రస్థానం జరిగింది. సుమారు 40 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం ఆయనతో, గురువుగారితో, విశ్వస్పూర్తి గారితో నాకు గడిచింది. సరే, 2023లో ఆయన కాలం చేసిన తర్వాత ఒక వెలితి ఏర్పడిందని చెప్పాను కదా. ఆ వెలితిలో నేను కొట్టుమిట్టాడుతున్న సమయంలో అనుకోకుండా మా అబ్బాయికి పెళ్ళి కుదిరింది. తనకు కూడా పెళ్ళి ఎంతవరకు నేను చేయగలుగుతాను అనే పరిస్థితిలో, ఒక నిర్లిప్తమైన పరిస్థితులకు వెళ్ళిన టైంలో గురువుగారు ఒక మంచి అమ్మాయిని, అంటే ఈ పెనగంచిప్రోలు వాస్తవ్యులు ఆయన సమతా స్ఫూర్తిని మాకు ఒక అదృష్టంగా మాకు అందించారు ఆయన. ఆ అమ్మాయితో ఆ రోజున సమతా స్ఫూర్తితో నాకు వారి యొక్క వివాహం జరుగుతున్న రోజున నేను ఏమీ ఊహించలేదు. గురువుగారు ప్రసాదించారు ఒక అమ్మాయిని, నాకు ఇలా కలిగింది అనుకున్నా. కానీ ఆ తర్వాత కొన్ని అద్భుతాలు జరిగినాయి నా జీవితంలో. ఊహించని కొన్ని సంఘటనలు జరిగినాయి. అలాంటి సంఘటనలు జరుగుతాయని కూడా నేను ఊహించలే.
కాకపోతే తర్వాత అనలైజ్ చేసుకుంటే నేను ఏ ఆధ్యాత్మిక రంగంలో మొట్టమొదట గురువుగారిని తీసుకుని గురువుగారి యొక్క శక్తి సామర్థ్యాలు 10 మందికి తెలియాలనుకుని ఈ పెనగించులో మొట్టమొదట ఒక చిన్న గురువుగారి ఫోటో పెట్టుకుని ధ్యానాన్ని మొదలెట్టాం మేము. అది కర్ల గోపయ్య గారని మీ ఊరి యొక్క బుర్రకథ గోపయ్య గారనే గొప్ప వ్యక్తి ఇంట్లో జరిగింది. అప్పుడు గురువుగారు చిన్న పిల్లల్లో ముందు ఆయన యొక్క శక్తిని వైబ్రేట్ చేయడం వల్ల ఆయన శక్తిని మేము ప్రత్యక్షంగా చూడటం, ఆయన ఆ శక్తి ద్వారా పిల్లల్లో నుంచి చెప్పిన మాటలన్నీ నిజాలవటం ఇదంతా జరుగుతూ ఉంటే, సరే ఇదంతా కూడా ఈ శక్తులు ఇదంతా చేతబడులు ఇట్లాంటివి కూడా ఉంటాయి అని కొంత నెగిటివ్ ప్రచారం కూడా సాగినప్పుడు నేను అప్పుడు విజయవాడలో గురువుగారి దగ్గరికి వెళ్ళి, ఇలా మీరు శక్తి చూపిస్తున్నారు బాగానే ఉంది, కానీ దీంతో పాటు కొంత అపోహలు కూడా ఉన్నాయి ఈ పిల్లల మీద రావడం వల్ల అంటే వారు ఆ పిల్లల్ని ఆపమని చెప్పి స్కూల్ మానిపించుకుని టెంపరీగా అక్కడ అప్పటికి మాకు స్కూల్లో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న నూతలపాటి నరసింహరావు గారు ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. అనుకోకుండా మాతో పాటు ఆయన కూడా ధ్యానంలో కూర్చుంటే ఆయనకి గురువు గారు వైబ్రేట్ అవ్వటం, అంటే గురువు గారి యొక్క శక్తి ఆయనలో ప్రవేశించి ఆయన మనసుని ఆయన శరీరాన్ని గురువుగారి స్వాధీనంలోకి వెళ్ళి గురువుగారే ఆ వ్యక్తిలో ఉంటూ ఆ వ్యక్తి యొక్క శరీరంలో గురువుగారు తానై ఉండి దాన్ని మీడియం అనే పేరుతో పిలుస్తూ ఆ మీడియం కార్యక్రమాల్లో వచ్చిన వాళ్ళందరికీ స్వాంతన కల్పించటం, వచ్చిన వాళ్ళకి అనారోగ్యాలు తొలగించటం, ఇలా కొన్ని 4 సంవత్సరాలు సుమారుగా అద్భుతంగా సాగింది. ఎంతోమంది మేలు పొందారు ఇదే పెనగించిపోల్ నుంచి. ఆ తర్వాత ఆ గురువుగారికి ఇక్కడ ఆశ్రమం ఏర్పాటు చేద్దామని ఆ రోజుల్లోనే, అంటే 99లో 98-99 మధ్యలో నేను కాకాని కోటేశ్వరరావు గారి యొక్క సహకారంతో పొలం 4.5 ఎకరాల పొలం తీసుకుని అక్కడ ఆశ్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఏ మంచి పనికైనా ఏ గొప్ప కార్యక్రమానికైనా పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివ్ అంతే ఉంటుంది. మన జీవితాల్లో కూడా అంతే. 360 రోజులు నల్లేరు నడకలాగా ఉండదు. ఎత్తుపల్లాలు ఉంటాయి, కష్ట సుఖాలు ఉంటాయి. మనిషి జీవితం ఎలాగో పనులలో కూడా అలాగే ఉంటాయి. అది అనివార్య కారణాల వల్ల అప్పటికి దాన్ని ఆపటం జరిగింది గురుగారు ఆ ఆశ్రమాన్ని. తర్వాత నూతలపాటి నరసింహరావు గారి ద్వారా హైదరాబాదులో, అలాగే నందిగామ లైటింగ్ కృష్ణ గారి ఇంట్లో ఇదే మీడియంని కంటిన్యూ చేయడం జరిగింది. అలా కంటిన్యూ చేస్తూ ఆ గురువుగారి యొక్క తను అందించదలుచుకున్న సేవని విస్తృతంగా ఎన్నో వేల మందికి అందించడం ఆ మీడియం అనే కాన్సెప్ట్ ద్వారా జరిగింది. తర్వాత అది చాలా వ్యాప్తి చెందినాక దాంట్లోనూ పాజిటివ్ నెగిటివ్ 2 ఉంటాయి కదండి. ఆ మీడియం కాన్సెప్ట్లోనూ కొంచెం ఇబ్బందులు వచ్చినాయి. ఆ టైంలో ఆయన దాన్ని టెంపరీగా నేను ఆపేస్తున్నాను అని సుమారుగా 2021లో, అంతకుముందు కూడా చెప్పారు. 21 సుమారుగా ఒక 2015 తర్వాత నుంచి అసలు కంప్లీట్గా మీడియం అనే యొక్క విధానాన్ని పక్కన పెట్టారు. అప్పుడు క్లియర్గా అందరికి చెప్పింది ఏంటంటే, వారు కారణాలు ఏం చెప్పలేదు, కేవలం ఈ మీడియం అనే కాన్సెప్ట్ని నేను ప్రస్తుతానికి ఆపివేస్తున్నాను, స్టాప్ చేస్తున్నాను అన్నారు. ఈ మీడియం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ అనుకోండి. దాని గురించి మీరు తెలుసుకోవచ్చు తర్వాత కూడా. నభూతో నా భవిష్యత్తు లాంటిది. అంటే మళ్ళీ అలాంటి మీడియం అనేది దాన్ని చూడలేము. అయితే అది ఒక్క గురువుగారి వల్లే సాధ్యం అనేది జరిగింది. అయితే ఈ మీడియం అనే కాన్సెప్టు ఆపేసిన తర్వాత ఇంటరాక్షన్ ఎలా అంటే, గురువుగారు అసలు ఆ మీడియం కాన్సెప్ట్ ఎందుకు పెట్టారు అని మూలంలోకి వెళ్తే, మనిషికి ఒక గుడికి వెళ్ళాం, మనం ఎన్నో కోరికలు కోరుకుంటాం. గుడిలో శక్తి ఉంది, కానీ మనం కోరుకుంటాం. ఆ భగవంతుడు కూడా మనకు వరం ఇవ్వాలనుకుని ఒక శక్తి, అక్కడ గుడిలో ఉన్న శక్తి మనకి వరాన్ని ఇస్తుంది.
కానీ మనం బయటకు వచ్చి దాన్ని ఆ వరాన్ని ఉపయోగించుకోగలిగిన మానసిక స్థితిలో చాలామంది ఉంటారు. అంటే ఎంతోమందిని చూస్తుంటాం, గుడికి వెళ్ళేదాకా పవిత్రంగా ఉంటాడు, గుడికి వెళ్ళి రిటర్న్ అయ్యేటప్పుడు ఎంతోమందిని ఎన్నో విన్యాసాలు మనం చాలా మతాల్లో ఇట్లో కూడా చూస్తుంటాం, విచ్చలవిడితనాన్ని. అంటే ఏంటి, మనిషికి ఒక పాజిటివ్ ఎలా అయితే వస్తుంది అనుకుంటున్నామో అదే టైంలో నెగిటివ్ కూడా అలాగే వెంటాడుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ గురువుగారి శక్తి కూడా అలాగే మహాశక్తి ఆయన అందిస్తే, మంచి చెడు మళ్ళీ గైడ్ చేసేవాళ్ళు లేనప్పుడు అది ఉపయోగించుకునే స్థితిలో కూడా మనం ఉండలేం. అందుకనే ఆయన మీడియం అనే కాన్సెప్ట్, అంటే ఇంకో మనిషి ద్వారా ఆయన శక్తిని మనం మేలు కోసం ఉపయోగించడమే కాకుండా మనకి స్వాంతన లభిస్తానికి ఆయన 4 మంచి మాటలు మనతో మాట్లాడుతూ మనని డైవర్ట్ చేస్తూ మన మానసికంగా బలవంతులను చేస్తూ ఒక మంచి మార్గంలో నడిచేయడానికి కావలసిన స్వాంతన పలుకులు కానీ ఇంకోటి కానీ ఆయన లేదా మనం తప్పు చేస్తున్నప్పుడు కరెక్ట్ చేయడం కానీ ఇలా చేయటానికి మీడియం అనే కాన్సెప్ట్ ఒక అద్భుతంగా ఉపయోగపడిన ఒక విధానం. ఇప్పుడు గురువుగారు వెళ్ళిపోయినాక మేము ఇవన్నీ ఎట్లా దొరుకుద్ది, గురువుగారిది ఎట్లా ముందుకెళ్తుంది, కేవలం ఆయన అద్భుతమైన మనిషి ఎలా జీవించాలనేది పుస్తకాల రూపంలో ఎన్నో సబ్జెక్ట్ చెప్పారు. అయితే ఆ సబ్జెక్ట్ అంతా కూడా మరి ఎంతమంది చదువుకుందని జీర్ణించుకోగలుగుతారు, సామాన్యుడికి ఎలా అందుద్ది? ఒక ఎలైట్ పర్సన్స్ మాత్రమే వాటిని అర్థం చేసుకోగలుగుతారు. ఇలాంటి పరిస్థితుల్లో రెండోది మెయిన్, గురువుని నమ్మితే ఇందాక చెప్పినట్టు గజేంద్ర మోక్షంలో కానీ ఇందాక సముద్రపొట్టుని చెప్పిన ఒక కథలో కానీ మనం వెన్నంటే ఆయన ఉంటారు అనేది దానికి ఇంకొక బలమైన తార్కాణం ఒకటి జరిగింది. అది ఒక్కటి చెప్పి మీకు ముగిస్తాను. అది ఏంటంటే, పెళ్ళైనాక సమతా స్ఫూర్తితో వివాహం సన్నిధికి జరిగినాక మా ఇంటికి వచ్చిన ఒక సుమారుగా 10 రోజుల నుంచి మా ఇంట్లో పరిస్థితులు కొంచెం తారుమారు అవుతున్నాయి. అవి ఎంత తారుమారు అవుతున్నాయి అంటే, ఆ ఇంట్లో యొక్క పరిస్థితులు, మా తల్లిగారు అనారోగ్యం పాలైపోయింది. ఆమెకు వయసు ఉంటాం 85 సంవత్సరాలు ఉన్నా ఆమె ఎప్పుడు మంచం మీద పడలే. ఈసారి మంచం మీద పడింది. టాయిలెట్ దగ్గర నుంచి అన్నీ మంచం మీద చేయాల్సి వస్తుంది. అదే టైంలో మా చంద్రకళకి ఈ బీపీ, షుగరు ఇవన్నీ కూడా ఏదో ఇబ్బంది కలిగి బ్రెయిన్ దగ్గర కూడా సెన్సస్ దగ్గర కొంచెం ప్రాబ్లం వచ్చి కాలు చెయ్యి కొంచెం తిమ్మిర్లు బట్టి ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. అలాగే తర్వాత కాళ్ళకు కూడా పుళ్ళు పడిపోయి ఇంట్లో చేయాల్సిన ఆడ మనిషికి ఆమె పడిపోయింది. మా తల్లిగారు ఇబ్బందులు పాలైపోయారు. ఈలోపు సమతా స్ఫూర్తికి ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది, స్టార్ట్ అయింది. ఆయన మీద ఎక్కువ పని చేయించలేం. ఇలా ఇది కాకుండా బయట పరిస్థితులన్నీ కూడా పూర్తి వ్యతిరేక దిశలో నడుస్తున్నాయి మాకు. ఎప్పటి నుంచి? మొన్న జూన్ నుంచి. అలాంటి పరిస్థితులు చాలా వరి అవుతున్నాయి. ఈలోపు ఒకరోజు అనుకోకుండా మా అబ్బాయి సన్నిధి నా భార్యకి నేను మందులు ఇస్తుంటే తను మందులు ఇవ్వకపోతే, వద్దురా నువ్వు మీ నాన్న చేతితో మందులు ఇస్తే నాకు తొందరగా తగ్గుద్ది అని ఆమె ఏదో నమ్మకంగా చెప్పింది. అంటే ఎవరి మందులుగా పనిచేస్తాయి కానీ ఒకళ్ళ చేతిలో ఇస్తేనేమో రోగం తొందరగా తగ్గడం, ఇంకోళ్ళు చేతితో ఇస్తే రోగం తగ్గకపోవటం ఉంటుందా? ఇవన్నీ నేను నమ్మను అన్నాడు. అదేంట్రా? కాదు, మీ నాన్నకి గురువుగారు సేవ చేసుకున్నప్పుడు చాలా కాలం పాటు చేసుకోవటం వల్ల ఒక శక్తి కొంత ఉంది ఆయన చేతికి, ఆయన చేతితో ఇస్తే స్వాంతం లభిస్తుంది, తగ్గొద్ది అంటే చాలా కొంచెం ఎగతాళిగా మాట్లాడాడు. అంటే సైంటిఫిక్గా అది అంత అసాధ్యం అన్నట్టుగా మాట్లాడాడు. అప్పుడు నాకు కూడా కొంచెం ఎక్కడో రోషం వచ్చింది. ఏంటి వీడు ఇట్లా అంటాడు, నా గురువుని తక్కువ చేసి మాట్లాడతాడు, గురువు యొక్క శక్తిని తగ్గించి మాట్లాడుతున్నాడు అని చెప్పి, నువ్వు దగ్గర రారా, నీ గురువుగారి శక్తి ఏంటో నేను చూపిస్తాను అట్లయితే ఇప్పుడన్నా. ఏం చూపిస్తావు నువ్వు దగ్గర రా అన్న. భయపడ్డాడు. ఎందుకో నేను రానులే అన్నాడు. ఈ లోపల పక్కన సమతా స్ఫూర్తి ఉంటే సమతా స్ఫూర్తిని పిలిచి, నువ్వు రా అమ్మా, ఇవాళ మన ఇంట్లో నేను నమ్మిన గురువుగా నిజమైతే మీకు నిదర్శనం కనపడద్దు ఆయన దగ్గర నుంచి అని చెప్పి
సమతా స్ఫూర్తి తల మీద చేయబట్టి నా గురువుని తలుచుకుని నేను ఒకటే అడిగా, గురువుగారు మీ శక్తి యొక్క నిదర్శనం వీళ్ళ కనపడేవాళ్ళ. మరి నేను తప్పో రైటో ఎందుకు కోరుకున్నానో నాకే తెలియదు. అది మీ నిదర్శనం చూపించండి అని చేయబెట్టి తీసేసా. అంతే. మామూలుగా నేను మా గురువుగారి దగ్గర 40 సంవత్సరాలు పాటు నేను ఆయన తలుచుకుంటూ ధ్యానం చేసిన ఏ రోజు నాకు ట్రాన్స్ అనే స్థితి కలగల. కానీ నేను చేయబెట్టితే ఈ అమ్మాయికి 2 నిమిషాల్లో ట్రాన్స్కి వెళ్ళిపోయి చుట్టూ ఉన్న వాతావరణం కానీ పరిస్థితులు కానీ ఏమీ కనపడలా. అమ్మాయి ట్రాన్స్లోకి వెళ్ళిపోయి బయటికి రావడానికి 10 నిమిషాలు పట్టింది. బయటకు వచ్చినాక అడిగా, ఏమ్మా ఏం కనపడింది గురువుగారు, నీకు ఏమి నిదర్శనం చూపించారు అడిగా. ఏం లేదు మాయా, నాకు ముందు ఒక పెద్ద వెలుగు కనపడింది, గురువుగారి ఫోటో కనపడింది, గురువుగారి యొక్క ఆకారం కనపడింది, తర్వాత ఒక వెలుగు కనపడింది, ఇంకా తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు, ఇప్పుడు మీ కళ్ళు తెరిచాను అంతే అన్న. ఇక ఇలా జరుగుతూ ఎప్పుడైతే జరిగిందో అందరికీ కొంచెం షాక్ లాగా అనిపించింది. ఎందుకంటే సమతా స్ఫూర్తి అనే అమ్మాయి ఎప్పుడు గురువుగారికి పరిచయం డైరెక్ట్గా లేదు పెద్దగా. అంటే గురువుగారి దగ్గరికి వచ్చిన అమ్మాయి కాదు, రోజు ధ్యానాలు చేసిన అమ్మాయి కాదు, రోజు పూజలు చేసిన అమ్మాయి కాదు, మీ ఊరు అమ్మాయి. ఆ అమ్మాయి యొక్క స్పీడు అంటే ధ్యానం చేయాలంటే ఎంతో నిదానం కావాలనుకుంటాం కదా మానసికంగా. ఆ అమ్మాయి చాలా స్పీడు. తనకి ఎలా మరి ఇది సాధ్యపడింది, మనసు ఎలా అదుపులోకి జరిగింది, ధ్యానంలో ట్రాన్స్లోకి వెళ్ళే స్థితి ఒక్కసారిగా ఎలా పొందింది, ఇవన్నీ ఇదేదో గమ్మత్తుగా ఉంది. సరే గురువుగారు ఏదో నిదర్శనం చూపించినట్టే ఉన్నారులే అనుకుని, అయినా నిజమే కదా అని తెల్లారి మళ్ళీ అదే టైంకి మళ్ళీ కూర్చోమన్నా ఆమె. కూర్చోమంటే తెల్లారి మళ్ళీ కూర్చున్నాక తను మళ్ళీ అలాగే ట్రాన్స్లోకి వెళ్ళింది. ట్రాన్స్లోకి వెళ్ళినాక ఏదేదో కొంచెం చిన్న చిన్న మాటలు మాట్లాడుతుంది. తనకు తెలియని సంబంధించినవి కాకుండా వేరే మాట్లాడాలి. సరే 3వ రోజు మళ్ళీ చూద్దాం, మళ్ళీ టెస్ట్ చేద్దాం, ఇదంతా మన భ్రమలా లేంటి, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి మళ్ళీ కూర్చోబెడితే ఆ అమ్మాయి కొంచెం భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని విషయాలు చెప్పడం మొదలెట్టింది. అసలు ఇది ఎలా సాధ్యం అని చెప్పి అనుకుంటే సరే అని ఆ వీడియో తీయమన్నా. వీడియో తీసి వాళ్ళ అమ్మా నాన్నలకి పంపించా. అలాగే నా దగ్గరికి గురువుగారి యొక్క ఎప్పటి నుంచో గురువుగారితో అనుబంధం ఉన్న మైనేని నాని, కోట రాజా అనే 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా చాలా నిస్వార్థపరంగా గురువుగారి వెన్నంటి ఉండి కొన్ని సంవత్సరాల పాటు గురువుగారి వెన్నంటి నడిచిన వాళ్ళు గురువుగారికి వ్యక్తిగతంగా సేవకులుగా పనిచేశారు. వ్యక్తిగతంగా ఒక్కొక్కళ్ళు ఒక 7 సంవత్సరాలు ఆయన దగ్గరే ఉండి ఆయనకు కావాల్సిన సర్వ సదుపాయాలు చూసుకుంటూ కాలం గడిపిన వాళ్ళకి చూపిస్తే నేనేదో భ్రమపడుతున్నాను, మీరు భ్రమపడతాం కాదండి, ఇది గురువుగారేనండి అని వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. గురువుగారే ఆమెలో మరి గురువుగారు పురుషులు కదా, ఈ అమ్మాయి స్త్రీ కదా, మరి ఎట్లా సాధ్యం అని. ఏ రాజా ఇది ఎలా సాధ్యపడుద్ది అన్న. శక్తి రూపంలోకి వెళ్ళినాక స్త్రీ పురుష వ్యక్తి అనే తేడా ఉండదు. కాబట్టి ఇక్కడ ఈ అమ్మాయి శరీరం స్త్రీ అయినా, అక్కడ గురువుగారు ఉన్నది మనం చూసేది పురుష రూపం అయినా, శక్తికి వచ్చేసరికి 2 ఉంటాయి. ఎనర్జీ లెవెల్లో ఇలా ఉండదు, ఇది గురువుగారి యొక్క శక్తి అనేది క్లియర్గా కనపడుతుంది అని చెప్పి వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ అమ్మ నాన్నలు వచ్చి ఇంకో రోజు వాళ్ళు వచ్చి ఇదేంటో చూద్దామని చెప్పి వాళ్ళు కూడా వచ్చి మాట్లాడటం జరిగింది. వాళ్ళ బాబాయి వాళ్ళు ఇలా వాళ్ళు కూడా వాళ్ళ అమ్మాయి ఏంటో అలా తెలుసుగా. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఎట్లా మాట్లాడుద్ది, లోపల అక్కడ మీడియంగా ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతుంది, ఇదంతా అర్థమైపోతుంది, తేడా తెలిసిపోతుంది. సరే ఇలా జరుగుతూ ఉంది. ఇలా జరుగుతూ ఉన్న సమయంలో ఒక 1 వీక్ గడిచినాక నాకెందుకో కొంచెం పొట్టలో అనీజీగా ఉంది. ఎప్పుడన్నా అట్లా ఉండేది నాకు ఒక 4-5 సంవత్సరాల క్రితం నుంచి కూడా అలా ఉండేది. 8th నిమిషం అలా కూర్చొని, అంటే అమ్మాయి మీడియంగా ఉన్నప్పుడు నన్ను మావయ్యను మామూలుగా అయితే అమ్మాయి నాతో చాలా ప్రేమగా, చాలా గౌరవంగా, చాలా ఆప్యాయంగా ఉంటుంది. అట్లాంటిది 8th నిమిషం ఎలా ఉన్నావు అంది. అంటే ఏం లేదండి కొంచెం పొట్టలో అనీజీగా ఉంది అంటే రా దగ్గర రా అంది.
పక్కన అప్పుడు మేము అందరం కూర్చున్నాం. నాని, రాజా, నేను, చంద్రకళ, సన్నిధి అందరం ఉన్నాం. వచ్చినా చొక్కా ఇప్పింది. చొక్కా ఇప్పిందని ఆ పదం కూడా తప్పు. ఇప్పమని గురుగారు అన్నారు. ఇప్పినాక పొట్ట మీద చేసి నిమిరి నాని ఇట్రా అన్నారు. గొప్ప నాని పరిగెత్తుకొచ్చాడు. ఈ క్యాండిడేట్ కొంచెం చెప్పిన మాట ఎండగాని ఎత్తుకెళ్ళి రేపు పొద్దున హాస్పిటల్లో పడేసి స్కానింగ్లు చేయించు, ఆ పొట్టలో తేడా ఉంది నాకు కనపడుతుంది, మనం వెళ్ళమంటే ఏదో కథలు చెబుతాడినా, వెళ్తానంటాడు, మళ్ళీ ఇప్పుడెప్పుడు వెళ్ళడం లేదా సొంత వైద్యం అంటాడు, ఈయన మాటలు ఏమీ పట్టించుకోమాక, నేను చెప్తున్నాను రేపు పొద్దున్నే స్కానింగ్ అయ్యి ఆ రిపోర్ట్ తీసుకుని వచ్చి నాకు కనపడన్నారు గురుగారు. సరే ఇదేంటి గురుగారు ఇలా చెప్తున్నారని నేనైతే ఎగ్గొడటానికే ప్రయత్నం మన మానసికంగా. ఎందుకంటే నేను ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని నాకు చచ్చే భయం. నా జీవితంలో నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళిన సందర్భాలు ఊహ తెలిసినాక ఒక్కసారి గొంతుకు నాకు కొంచెం చిన్న ఆపరేషన్ అయితే వెళ్ళి అంతే. నేను ఇంకెప్పుడు దేనికి జ్వరానికి కానీ దేనికి డాక్టర్ దగ్గరికి వెళ్ళా. అది కూడా ఈ గొంతుది కూడా ఇప్పుడు గురుగారు చేతిని వెళ్ళా. సరే ఏం చేయాలి, ఈయన గురువుగారు మీ అందరికి లేట్ అవుతుందేమో, సరే గురువుగారు చెప్పారని చెప్పి వెళ్తే ఆయన స్కానింగ్ చేసినాక పొట్టలో తేడా ఉంది, ఎమ్మటే సిటీ స్కాన్ చేయాలన్నారు. సిటీ స్కాన్ చేసినాక లోపల మాస్ చాలా పెద్దవి ఉన్నాయి, సుమారుగా 9 సెంటీమీటర్ల వ్యాసార్థంతో మాస్ ఉంది, అలాగే ఒక 7 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఇంకోటి ఉంది, లోపల పొట్ట నిండా తేడా ఉంది, ఇమీడియట్గా మీరు బయాప్సీ చేయించాలి అని అన్నారు. సరే అని చెప్పి గురువుగారు ఇది ఇవ్వటం జరిగింది. నాని వచ్చి తర్వాత బయాప్సీ ఇంకా ఫాస్ట్గా చెప్పేస్తారా, బయాప్సీ చేయటం జరిగింది. బయాప్సీ రిపోర్ట్లో లింఫోమా క్యాన్సర్ అని చెప్పి తెలిసింది. సరే ఇదేంటి క్యాన్సర్ అంటారు, క్యాన్సర్ అంటారు, నేను అన్నాక అట్టకాదులే పెట్ స్కాన్ కూడా చేయించండి, పెట్ స్కాన్లో ఇంకా అది ఎక్కడెక్కడ వ్యాప్తి చెందిందో అన్నీ తెలుస్తాయి. సరే ఆ పెట్ స్కాన్ చేయించాం. పొట్ల నిండా మా గడ్డలు ఉన్నాయి, అవి కంప్లీట్గా ఆ లింఫ్ నోడ్స్ అని చెప్పుంటే అవన్నీ ఇన్ఫెక్ట్ అయ్యి ఉన్నాయి, లింఫో క్యాన్సర్ అది. అయితే దాంట్లో కూడా 2 రకాలు ఉంటాయంట, నాకు తెలియదు. దాంట్లో ఒక రకం ఫాస్ట్గా గ్రోత్ అవుద్ది, హాట్కిన్స్ అనే పేరుతో ఉండేది. నాన్ హాట్కిన్స్ అయితేనేమో స్లోగా పెరుగుద్దంట. మనకు చాలా అదృష్టం ఎక్కువ కాబట్టి, మన అన్నంటే ఎప్పుడు కూడా అదృష్టం ఉంటుంది కాబట్టి అది ఫాస్ట్గా గ్రోత్ అయ్యే క్యాన్సరే ఉంది లోపల. సరే ఇంకేం చేయాలి, బాగానే ఉంది. మనకైతే జీవితంలో అన్నీ సాటిస్ఫైడ్ నా లైఫ్. ఆర్థికంగా కూడా 1 కోట్లు సంపాదించకపోయినా ఉండటానికి తినటానికి పెద్దగా ఇబ్బంది లేదు. అట్లా అని చెప్పి మనకి వేరే ఇతర కోరికలు లేవు. కొడుకు పెళ్ళి ఒకటే ఉండేది, అది కూడా గురుగారి వల్ల కంప్లీట్ అయిపోయింది. మా అమ్మాయి పెళ్ళి అంతకుముందు అయిపోయింది, పిల్లలు అంతా బాగానే ఉన్నారు. సరే నేనైతే భయపడతా. సరే గురుగారు అన్నారు ఏం చేయాలి ఏంటి అని డిస్కషన్ జరుగుతూ ఉంది. అలాంటి సమయంలో ఇంకా గురుగారు అందరూ డాక్టర్లు అందరూ కూడా కీమోనే దారి, ఇంకేది పరిస్థితి లేదన్నారు. ఎయిమ్స్కి వెళ్ళాను, కమ్యూనికి వెళ్ళాను, మళ్ళీ మణిపాల్కి వెళ్ళాను. అన్నిట్లోనూ కన్ఫర్మ్డ్గా దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ ఎక్సెప్ట్ కీమో అని చెప్పి తెలిసారు. అయితే నాకు గురుగారు ఒక మాట అన్నారు, ఒకవేళ కీమో కనుక నువ్వు చేయించుకుంటే ఇప్పుడు నా ఎదురుగా కూర్చున్నావు కదా, అలాంటి పరిస్థితి కూడా నీకు ఉండదు, కంప్లీట్గా బెడ్ రెడ్డిన్ అవుతావు. రెండోది నేను నీకేమి ఫాల్స్ ప్రామిసెస్ చేయట్లా, అంటే ఏదో నీ క్యాన్సర్ నేను తగ్గిస్తానని చెప్పట్లా. నీకే కాదు, క్యాన్సర్ అనేది ఒకసారి ఒక మనిషికి వస్తే అది షుగర్ లాగా మనకి లోపల దాన్ని మెయింటైన్ చేస్తూ తగ్గించుకోవటం తప్పితే అది కంప్లీట్గా రిమూవ్ అవటం, కంప్లీట్గా వెళ్ళిపోవటం అనేది ఉండదు. సో నువ్వు దీన్ని బట్టి నీ లైఫ్ స్పాన్ని పెంచుకోవటానికి కావాల్సిన మార్గం చేయటమే. నీకు కూడా కంప్లీట్గా పోద్దని నేను చెప్పను, నేను చేసినా సరే దాన్ని కొంతకాలం మనం స్లో చేసి చేద్దాం. కానీ కీమోకి వెళ్తే ఆ చేయటానికి కూడా అవకాశం ఉండదు. సో కీమో అనేది నువ్వు మర్చిపోగలిగితే అంటే ఆయన ఏమన్నారు, నీ ఆలోచన ఏంటి, డాక్టర్ల దగ్గర ప్రకారం పోతావా నా సలహా ప్రకారం పోతావా? గురువుగారు ఇప్పటివరకు జీవితంలో గురువుగా ఆయన చెప్పిన ఏ మాటని తూచే తప్పకుండా నేను చేసినవాడిని. ఇవాళ ఈ చివరి స్టేజ్లో నేను ఇంకో కొత్త నిర్ణయం తీసుకునే అవకాశం కూడా లేదు. సో కీమో మర్చిపోతాను గురువుగారు అన్న. సరే చూద్దాం అన్నారు. ఇవాళ నా పరిస్థితి
యాక్చువల్గా ఈ షష్ఠి పూర్తి కూడా నేను చేసుకోగలిగే పరిస్థితి నాకు లేదు. ఆరోగ్య పరిస్థితి, పొట్ట ఆహారం వెళ్ళటల్లా నెల నుంచి. అయినా గురువుగారు ఈ స్థలంలో నువ్వు షష్ఠి పూర్తి చేసుకోవాలన్నారు. అప్పటికీ నేను అన్నా, ఇప్పుడే ఈ అనారోగ్య పరిస్థితుల్లో నేను షష్ఠి పూర్తి ఏం చేసుకుంటాను గురువుగారు అంటే, నేను చెప్తున్నాను కార్తీక మాసం అయ్యేలోపు నీ షష్ఠి పూర్తి అవ్వాలి, ఎందుకు ఏమిటి అనేది నువ్వు నన్ను అడగకూడదు అన్నారు. సరే ఆయన మాట శిరసావహిస్తూ ఇక్కడ ఈ కార్యక్రమం మీ అందరి సహకారంతో, మీ అందరి యొక్క ఆశీర్వాద బలంతో అది ఏమైనా నెమ్మదిస్తుందనేది ఆయన ఉద్దేశమో నాకు తెలియదు. అయితే అలాగే అయి ఉంటుందని మీ అక్షంతల బలంతో ఇంకా నేను కొంతకాలం ముందుకు వెళ్ళగలుగుతాననేది నా నమ్మకం. అయితే ఇంకొక మాట ఈ మధ్యకాలంలో ఆయన సెలవు ఇచ్చింది ఏంటంటే, ఇప్పుడు నీకు అన్నీ అయిపోయినాయి అంటున్నావు, ఇంకా నీతో కొన్ని నేను చేయించాలనుకుంటున్నాను కొన్ని పనులు. ఏంటే, ఒకటి నాకు సంబంధించిన దాంట్లో నీకు స్ఫూర్తి పబ్లికేషన్స్ అని చెప్పి ఇచ్చేయి పుస్తకాలు ఇచ్చాను. ఆ సాహిత్యాన్ని ఎవరు కూడా పూర్తిగా దాన్ని కాన్సన్ట్రేట్ చేసి ఒక స్థితిలో ప్రపంచానికి ఆ సాహిత్యాన్ని అందించట్లేదు. దానికి సంబంధించి నీ వంతు కృషి నువ్వు చెయ్యి అన్నారు. దానికి ఒక ట్రస్ట్గా మార్చుకో, స్ఫూర్తి పబ్లికేషన్స్ అనేదాన్ని చేయమన్నారు. మరి నేను ఇలా నాకు క్యాన్సర్ పెట్టుకుని నేను ఇవన్నీ ఏం చేయగలుగుతానండి? ఏముంది, ఎగ్జిబిషన్స్ నడుస్తాయి, ట్రస్ట్లో మనుషులు ఉంటారు, నువ్వు ఒక్కడే చేయాలని ఉంది, నీ గైడెన్స్ ద్వారా పంపించు. ఎక్కడ ఎగ్జిబిషన్ నడిస్తే అక్కడ నా సాహిత్యాన్ని పెట్టు, వాటిని తీసుకెళ్ళమన్నారు. దాన్ని శిరసావహిస్తున్నానని చెప్పి ఆయనతో చెప్పాను. అది దాంతోపాటు ఇంకొక చేయగలిగితే కనుక ఇంకో బాధ్యత చెప్తాను అన్నారు. సెలవు ఇవ్వండి అని అడిగాను. ఆయన ఏమన్నారంటే, నాకు ఈ పెనుగంచిప్రోలులో మొట్టమొదటి నేను ఆశ్రమం కట్టిన రోజునే, విజయదశమి రోజున కట్టాం 1997 98 రోజున మనం ఆశ్రమం కట్టాం. ఆ రోజు నా చేతితోనే గురువుగారికి అక్కడ శంకుస్థాపన చేసి ఆశ్రమం కట్టడం జరిగింది. అది ఆగటం జరిగింది. అయితే ఆ రోజుల్లోనే అక్కడ ఆశ్రమం దగ్గర ఆలయం కట్టాలనేది ప్రపోజల్ అప్పుడు మాది. అవన్నీ ఆగిపోయినాయి. అప్పుడు మళ్ళీ సమదాస్ఫూర్తి ద్వారా గురువుగారు మాట్లాడుతూ నాకు చెప్పింది ఏంటంటే, ఆ ఆలయాన్ని నీ చేతితో శంకుస్థాపన చేయించుకోవాలి అనేది నాకు ఉన్నది. సరే నువ్వు అంటే, మరి స్ఫూర్తి కుటుంబం వాళ్ళు వీళ్ళందరూ చేస్తుంటారు కదా, సైన్స్ యూనివర్సిటీ వాళ్ళు కూడా గురుగారికి సంబంధించి ఆలయం కట్టాలనేది వాళ్ళది ప్రపోజల్ ఉంది. స్ఫూర్తి కుటుంబం వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. వాళ్ళు అసలు వాళ్ళైతే స్ఫూర్తి కుటుంబం వాళ్ళైతే తరతరాలకి నిలబడేట్టు కొన్ని 100 కోట్లతో ఏదో చేయాలని ప్రణాళికలు, మరి అవన్నీ వస్తున్నాయి కదండి అన్నా. అంటే అవన్నీ నీకు అనవసరం, నీ చేత్తో నాకు శంకుస్థాపన, ఆలయానికి శంకుస్థాపన జరగాలి, అది ఎప్పుడో నేను చెబుతా, నువ్వు రెడీ అవ్వు. నువ్వు శంకుస్థాపన చేసే వరకు నీ ప్రాణానికి నాది హామీ, నీ క్యాన్సర్ నేనేం చేయదు అప్పుడు దాకా. ఆ తర్వాత అంటావు అప్పుడు పరిస్థితులను బట్టి నేను చూస్తా అని అనటం జరిగింది. అందుకని ఆయన యొక్క ఆశీర్వాదంతోనే ఇక్కడ మనం షష్ఠి పూర్తి అనేది ఎక్కడైనా చేసుకోవచ్చు, కానీ ఇక్కడ చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం కూడా దానికి ప్రారంభం గుర్తుగా ఈ స్థలంలో చేయడం జరిగింది. ఈ స్థలాన్ని ఆ ట్రస్ట్ మార్చి ఇక్కడ ఆలయం కట్టాలనేది మా యొక్క సంకల్పం. ఎవరు ఎన్నో ఆలయాలు కట్టుకుంటారు. ఇప్పుడు ఒక దుర్గాదేవి ఆలయం ఉందనుకోండి, అయ్యప్ప స్వామి గుళ్ళోనే అనుకోండి, ప్రతి ఊళ్ళోనూ ఒక్కో ఊళ్ళోనే 10 ఉండొచ్చు. అది ఎవరి యొక్క అభిలాష, కృషి, వాళ్ళ యొక్క అదృష్టాన్ని బట్టి ఉంటాయి. సో ఈ 80 సెంట్లలో అమ్మవారి యొక్క ఆలయం విశ్వమాత ఆలయం అనే పేరుతో నిర్మించాలనేది నా యొక్క ఆకాంక్ష. దీన్ని ఎప్పుడు చేయగలుగుతాను అనేది నేను త్వరలో, అంటే ఎప్పుడు శంకుస్థాపనకి నేను రెడీ అవుతాను అనేది త్వరలో 1 సంవత్సరంలోపే శంకుస్థాపన జరుగుద్ది. టైం అయితే 1 ఇయర్ లోపే స్టార్ట్ అవుద్ది. దానికి ఊర్లో ఉన్న మీ అందరూ సహకరిస్తేనే నేను కూడా ముందుకెళ్ళగలుగుతాను. కాకపోతే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఇవాళ ఇది నేను చేస్తాను అనే దాంట్లో
నా యొక్క స్వార్థమో లేకపోతే నాకు ఏదో పేరు ప్రఖ్యాతులు కావాలన్న మటుకు కాదు. ఎందుకంటే నేను 6 నెలలకు పోతాను, సంవత్సరానికి పోతాను, లేకపోతే 4 ఏళ్ళు ఉంటాను, ఎప్పుడు దాకా అనేది నా లైఫ్ స్పాన్ నాకే తెలియదు. ఇలాంటి ఇప్పుడు నేను ప్రశాంతంగా అంటే ఇప్పుడు ఇలా కూర్చున్నప్పుడు కూడా నా పొట్టలో నొప్పి ఉంది. ఇలా నేను పోయి హ్యాపీగా నేను రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నాను అంటే ఒకటే, నా గురువుని నేను మనస్ఫూర్తిగా నమ్మాను. ఆయన చెప్పింది చివరి వరకు నేను ఆచరిస్తూ ఇప్పటి వరకు జీవితం సాగింది. ఇక ముందు కూడా ఆఖరి శ్వాస వరకు కూడా నా గురువుని నేను నమ్మి ఆయన వెంటే నడుస్తా. ఆయన మాటనే ముందుకు తీసుకెళ్తా. సెలవు. ఓకే మేడం, వెళ్ళి చూడాలి. గురుమూర్తిని హృదయ మందిరం ఓకే, ఇలా చూడాలి. నింపుకొని మౌనంగా జాని జీవాత్మను పరమాత్మగా ఎదగమని గురుమూర్తి మనిషిని ధ్యాన ప్రస్థాన మార్గాలు నడిపించేవారే పూర్ణ గురురా శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తిరా నడిపించేవారే పూర్ణ గురురా శ్రీ 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 ఓకే, చూడాలండి. ఓకే మేడం. సాధించిన మనిషిగా జ్ఞానిగా కర్మయోగిగా మాన దైవం సన్మార్గాన నడిపించి సంపూర్ణతను సిద్ధించేవారే పూర్ణ గురువురా శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తిరా శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తిరా. సార్ 1 సెకండ్. ఓకే సార్. సార్ ఇలా చూడాలి. ఒకసారి అలా కుదరదు, ఒప్పుకోవట్లేదు సార్. ఒకసారి అలా సార్ 1 సెకండ్ సరే. స్ఫూర్తి ఓం సార్ ఒకసారి అలా నుంచోండి. స్ఫూర్తి దగ్గర జరగండి. అనంత విశ్వాన్ని నడిపే ఓకే, ఇటు చూడాలండి. అనంత సార్ 1 విశ్వానికి సెకండ్. ఆది అదే సార్ ఇలా చూడాలి. తత్వం. ఆ హేతుతత్వ అవతారమే శ్రీశ్రీమంగా విశ్వమూల అంశంతో జ్ఞాన ప్రత్యేకతతో ఏర్పడిన జీవియే మనిషి. అత్యున్నత జ్ఞాన ప్రతిరూపమైన మనిషి తన ఇటు చూడండి ఒకసారి. దగ్గర జరగండి. మానవత్వాన్ని మరిచి ఓకే, ఇలా చూడాలండి. ప్రకృతి ఉనికికే ప్రమాదంగా మారుతున్న తరుణంలో విశ్వజ్ఞానం సొంతం చేసుకునే మార్గాన్ని ఉపదేశిస్తూ మనిషి మానవత్వంతో సమాజ సంస్కరణకు కృషి చేస్తే మానవత్వంతో కూడిన ఆత్మీయ సమాజం సాధ్యమేనని తెలియజేస్తున్న ఆదర్శ గురువు శ్రీ 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 స్ఫూర్తి. ప్రాక్టికల్ ఫిలాసఫీతో రిలీజియస్ హ్యుమానిటీని సమాజంలో నెలకొల్పాలని, అదే ప్రపంచ మానవాళిని
శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి. వారి ఆశయాల ఆశీస్సులతో మానవాళిని ఏకత చేసే బృహత్ ఆశయాన్ని శ్రీ గురుదేవుల స్ఫూర్తితో మానవ శక్తి సమీకరణకు కొనసాగుతున్న మానవత్వ ప్రయత్నమే స్ఫూర్తి కుటుంబ కార్యక్రమాలు. రండి, మనలో దాగి ఉన్న మానవతను జాగృతం చేసి చేయి కలుపుదాం. మనిషి వలన, మనిషి చేత, మనిషి కొరకు నవ సమాజ నిర్మాణానికి కృషి చేద్దాం. జీవితం అంటే స్వార్థం కాదని, జీవితం అంటే స్ఫూర్తి అని, జీవితం అంటే మానవత్వ దీప్తి అని నిరూపిద్దాం. ఓ మానవుడా, మహనీయుడా, ఛేదించి భేదించి చేరుకో. జై హ్యూమన్, ది హ్యుమానిటీ. జై గాడ్, ది డివినిటీ. సర్వే వ్యోమ్. రోజు పెట్టే చాలు, రోజు పెట్టుకుంటాం. Sir, 1 second. Close. Okay, madam. Shakti Bijam Atmamulam Bijam Atmamulam Sarvavyaptam Swayambhu Chetana Chalanam Brahmatattvam Astitvam Swayambhu Chetana Chalanam Brahmatattvam. ప్రణవమై ఓంకారమై నక్షత్రమండలమై కదిలిన సూర్య తేజమై ధరిత్రిలో వెలసిన విశ్వవ్యాప్తమై కదిలిన సూర్య తేజమై ధరిత్రిలో వెలసిన. సార్ ఒకసారి అవునండి. ఓకే, ఒకసారి ఇలా నుంచోనండి మేడం. కొంచెం ఓకే మేడం, ఇటు చూడాలి. ఒకసారి అలా. ఓకే మేడం, ఇటు చూడాలి. నేలలో జీవం, నీటిలోని ప్రాణం. పంచభూతం ప్రకృతం, నీటిలోని ప్రాణం. ఏకకణ జీవి ఆరంభం, మానవ జీవన ప్రారంభం. సార్ కొంచెం క్లోజ్గా. ఓకే, ఇటు చూడాలండి. జ్యూస్ ఆగి మనిషిగా మనీషిగా ఋషిగా రాజర్షిగా మనిషిగా మనీషిగా ఋషిగా రాజర్షిగా మహర్షిగా దేవర్షిగా జ్ఞాన జ్ఞాన. ఓకే సార్, ఇలా చూడాలి మేడం. ఇటు చూడాలి. మహర్షిగా దేవర్షిగా జ్ఞాన జ్ఞాన పూర్ణ యోగమై. స్వయంభూ స్వయంభూస్తున్న విశ్వమాత స్వరూపమే శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి. శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి. శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి. మేడం క్లోజ్గా. సార్ ఇలా చూడాలండి. 1 సెకండ్ దగ్గర జరగండి. ఓకే, ఇటు చూడండి. ఓకేనా విశ్వ చైతన్య వేదికపై
విశ్వ చైతన్య వేదికపై విశ్వ చైతన్య వేదికపై విశ్వ చైతన్య వేదికపై జ్ఞాన ప్రభలతో కొలువై ఉన్న గురుదేవా. ఒకసారి దగ్గర నుంచి మనసే ధ్యానమే ధ్యానమే దానికి మూలమని తెలిపే విశ్వ చైతన్య వేదికపై విశ్వ చైతన్య వేదికపై. ఓకే మేడం ఒకసారి అలా నుంచారా? ఓకే కొంచెం చిన్న ఓకే ఇలా చూడాలి మేడం, ఇటు చూడాలి. కృషికి కర్మయోగమని వాటి కలయికే పూర్ణయోగమని విశ్వ చైతన్య వేదికపై విశ్వ చైతన్య వేదికపై విశ్వ చైతన్య వేదికపై విశ్వ గురుదేవా గురుదేవా జ్ఞాన ప్రభలతో. ఓకే సార్ ఒకసారి అలా నుంచారు మేడం, జాయిన్ అవుతారా? మేడం కొంచెం సార్ కొంచెం. ఓకే మేడం ఇలా చూడాలి సార్, 1 సెకండ్ ఇటు చూడాలి. ఓకే ఇటు చూడాలి. ఓకే ఇలా చూడాలి. చూడాలి సార్, 1 సెకండ్. బీజం ఆత్మమూలం సర్వవ్యామూలం సర్వవ్యాప్తం శాశ్వతత్వం అస్తిత్వం స్వయంభూ అస్తిత్వం స్వయంభూ చేతన చలనం బ్రహ్మతత్వం స్వయంభూ. మమ్మీ నుంచోండి ఒకసారి, నుంచోండి. ఓకే ఇటు చూడాలండి ఒకసారి సార్, 1 సెకండ్. మేడం ఇటు చూడాలి. ప్రణవమై ఓంకారమై ఓంకారమై నక్షత్రమండలమై విశ్వవ్యాప్తమై కదిలిన సూర్య తేజమై ధరిత్రిలో వెలసిన ఓకే ఇలా చూడాలండి మేడం, ఇలా చూడాలి. ధరిత్రిలో వెలసిన ఓకే మేడం ఇటు చూడాలి. ప్రకృతి పురుషం నేలలో జీవం నీటిలోని ప్రాణం కృతి పురుషం నేలలో జీవం నీటిలోని ప్రాణం దగ్గర నుంచి ఏకకణ జీవి ఆరంభం ఆరంభం మానవ జీవన
ఒకసారి ఇటు వచ్చేసారండి, నుంచండి మేడం. మేడం ఎటు చూడాలి? చేద్దాం ఒకసారి. ఓకే, ఇలా చూడాలి. దగ్గర సార్ 1 సెకండ్. కొంచెం సైడ్ ఇవ్వమ్మ ఒకసారి. ఓకే, ఇలా చూడాలి సార్, ఇలా చూడాలి సార్. మేడం ఇలా చూడాలి, కొంచెం నవ్వాలండి. అలానే ఉంది సార్. ఓకే అమ్మతోని దాన్ని ఆనేసుకుంటా. తాత దగ్గర చెప్పండి, హ్యాపీ బర్త్డే టు యు అని. సార్ ఒకసారి మీరు ఇలా చూడరా మేడం, మీరు కూడా చిన్న సార్ ఒకసారి ఇలా చూడాలి. అయిపోయింది అది ఎప్పుడు రండి. అది పెన్ డ్రైవ్ వచ్చేసి మొత్తం 4.4 GB పెన్ డ్రైవ్ కావాలి. అర్థం కాలేదు. తీసుకొస్తా అన్నారు, ఎంత కావాలో చెప్తే. ఒకసారి ఇలా చూడాలండి, తీసుకోమంటే తీసుకుంటా ఈరోజు. ఓకే అనే సమయం ఇలా చూడాలి సార్. 1 సెకండ్ మేడం, ఇలా చూడాలి. సరే ఎలా చూడాలి? శక్తిని పదార్థంలో
ఓకే ఇటు చూడాలి సార్ ఇలా చూడాలి ఓకే అన్న సార్ ఒకసారి పట్టుకోండి సార్ 1 సెకండ్ దగ్గరగా నుంచి మేడం భౌతిక పరిధిని దాటిన ఆధ్యాత్మిక ఆంతర్యాన్ని వెలసిన అవధూత ఇతడు. ఓకే అన్నయ్య సార్ ఒకసారి ఇలా చూడాలి ఓకే సార్ ఇలా చూడాలి సార్ మేడం ఇలా చూడాలి సార్ మేడం ఓకే మేడం ఇది చూడాలి ఒకసారి సార్ 1 సెకండ్ ఇలా చూడాలి ఓకే ఓకే ఇలా చూడాలి అనేసి దగ్గర జరిగింది ఓకే ఇది చూడాలండి మేడం ఇలా చూడాలి మేడం ఇది చూడాలి ఓకే మేడం ఓకే ఇలా చూడాలి సార్ 1 సెకండ్ ఇలా చూడాలి మేడం ఇది చూడాలి కొంచెం ఇటు ఓకే ఇది చూడాలి ఓకే ఓకే ఇది చూడాలి ముందుకు వచ్చేసి దగ్గర జరగండి ఓకే ఇది చూడాలి కవర్ పక్కన పెట్టేశారు సార్ ఓకే ఇలా చూడాలి బెండ్ అవుద్దండి సార్ స్ట్రైట్గా అంటారు ఓకే ఇలా చూడాలి సార్ 1 సెకండ్ ఓకే వేసేయండి అక్షంతలు వేసేయండి మేడం నార్మల్గా నుంచోండి సార్ ఓకే ఇలా చూడాలి సార్ 1 సెకండ్ సార్ ఎటు చూడాలి అందరు కలిసా దగ్గర జరగండి ఓకే ఇలా చూడాలండి ఓకే మేడం 1 సెకండ్ సైడ్ ఎవరా మేడం ఓకే ఇది చూడాలి చిన్న ఓకే మేడం ఒకసారి ఇలా చూడాలి ఒకసారి మంచి ఓకే సరే ఒకసారి ఇలా చూడాలి చిన్న కూర్చోమ్మా నువ్వు కూడా ఓకే ఇలా చూడాలండి సార్ ఇలా చూడాలి ఓకేనండి ఓకే ఓకే మేడం ఇలా చూడాలి ఓకే ఇది చూడాలండి సార్ 1 సెకండ్ ఇలా చూడాలి ఓకేనండి ఓకే సార్ 1 సెకండ్ ఇలా చూడాలి మేడం ఇటు చూడాలి ఓకే మేడం ఇటు చూడాలి ఓకే మేడం
ఓకే అన్న సమీక్ష చూడాలి. దానికి అడ్డం వచ్చింది, ప్రసన్న కూడా వచ్చేది. ఫ్రూట్సే ఇక జ్యూసు ఫ్రూట్సే, చేసేదేం లేదు. టైం అయిపోయింది, టైం అయిపోయింది, చేసేదేం లేదు. అన్న స్వామి ఇస్తాను, వెళ్ళి కాపీ పెట్టేస్తాను. ఓకే అన్న స్వామి.